తెలంగాణ మంత్రులకు శాఖలు కేటాయించారు. ఈటెల రాజేందర్కు వైద్య ఆరోగ్య శాఖ, నిరంజన్ రెడ్డికి వ్యవసాయ శాఖ, కొప్పుల ఈశ్వర్కు సంక్షేమ శాఖ, అలాగే జగదీష్ రెడ్డికి విద్యాశాఖ, అలాగే ప్రశాంత్ రెడ్డికి రోడ్డు భవనాలు రవాణా శాఖను కేటాయించడం జరిగింది. తెలంగాణ మంత్రులకు శాఖల కేటాయింపు జరిగింది. ఈటెల రాజేందర్కు వైద్య ఆరోగ్య శాఖ, నిరంజన్ రెడ్డికి వ్యవసాయ శాఖ, కొప్పుల ఈశ్వర్కి సంక్షేమం, జగదీష్ రెడ్డికి విద్యాశాఖ, ప్రశాంత్ రెడ్డికి రోడ్డు భవనాలు రవాణా శాఖ, అలాగే ఇంద్రకరణ్ రెడ్డికి న్యాయశాఖ, మల్లారెడ్డికి కార్మిక శాఖ కేటాయించడం జరిగింది. తెలంగాణ మంత్రులకి శాఖల కేటాయింపు జరిగింది. ఇందులో ఇంద్రకరణ్ రెడ్డికి 3 శాఖలు కేటాయించడం జరిగింది. న్యాయశాఖ, అటవీ శాఖ, అలాగే దేవాదాయం కట్టబెట్టారు. అలాగే ఈటెల రాజేందర్కి వైద్య ఆరోగ్యం, కొప్పుల ఈశ్వర్కి సంక్షేమం, జగదీశ్వర్ రెడ్డికి విద్యాశాఖ, అలాగే నిరంజన్ రెడ్డికి వ్యవసాయ శాఖ, ప్రశాంత్ రెడ్డికి రోడ్డు భవనాలు రవాణా శాఖ, అలాగే మల్లారెడ్డికి కార్మిక శాఖను, ప్రశాంత్ రెడ్డికి రోడ్డు భవనాల అలాగే రవాణా శాఖను కేటాయించడం జరిగింది. తెలంగాణ మంత్రుల శాఖల కేటాయింపుకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి సోమగోపాల్ అందిస్తారు. సోమగోపాల్, ఇవాళ కొత్తగా 10 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు తెలంగాణ మంత్రులుగా. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్, హోంమంత్రిగా మహమూద్ అలీ ఉన్నారు. ఇప్పుడు మార్నింగ్ 11:30కి ఇవాళ 10 మంది కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. 10 మందికి శాఖల కేటాయింపు పూర్తయింది. అధికారిక ప్రకటన మాత్రమే వెలువడాల్సింది. మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం కొత్త మంత్రులందరికీ శాఖల కేటాయింపు ఈ విధంగా ఉంది. ఆర్థిక మంత్రిగా పనిచేశారు గతంలో ఈటెల రాజేందర్, అలాగే సివిల్ సప్లైస్, ఈ 2 శాఖల్ని ఈటెల రాజేందర్ గత ప్రభుత్వంలో చూశారు. ఈసారి ఆయనకు వైద్య ఆరోగ్య శాఖను అప్పగించారు. లక్ష్మారెడ్డి మహబూబ్ నగర్ నుంచి గతంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు ఈటెల రాజేందర్ పోర్ట్ఫోలియోను రెండోసారి
మంత్రి అయ్యారు తెలంగాణ వచ్చాక ఈటల రాజేందర్. ఆయనకు పోర్ట్ఫోలియోలన్నీ కూడా మార్చేశారు. గతంలో కీలకమైన ఆర్థిక శాఖ అలాగే పౌర సరఫరాల శాఖ చూశారు. కొన్ని శాఖల కుదింపు మరి కొన్ని శాఖల విలీనం మార్పులు చేర్పులు చేసిన నేపథ్యంలో ఈటల రాజేందర్కి ఈసారి వైద్య ఆరోగ్య శాఖ, గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఇది 3 మంత్రిత్వ శాఖల కింద ఉండేది. తెలంగాణ వచ్చాక అన్ని అంటే మెడికల్ ఎడ్యుకేషన్, హాస్పిటల్స్ అలాగే వైద్య ఆరోగ్యం ఇవన్నీ కూడా ఒకటే శాఖ, ఉమ్మడి శాఖ కింద తీసుకొచ్చారు. గతంలో లక్ష్మారెడ్డి చేశారు. ఇప్పుడు ఆ శాఖను ఈటల రాజేందర్కు అప్పగించారు. ఆయన గతంలో 2 శాఖలు చూశారు. ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖను ఆయనకు అప్పచెప్పారు. ప్రశాంత్ రెడ్డి రవాణా, రోడ్లు, భవనాల శాఖ ఈ 2 కూడా కీలకమైన శాఖలు. గత ప్రభుత్వంలో రవాణా శాఖను రంగారెడ్డి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన పట్నం మహేందర్ రెడ్డి రవాణా శాఖ చూశారు. రోడ్లు, భవనాల శాఖను తుమ్మల నాగేశ్వరరావు చూశారు. తుమ్మల నాగేశ్వరరావు ఈసారి ఓడిపోయారు. అలాగే మంత్రి మహేందర్ రెడ్డి కూడా ఓడిపోయారు. ఓడిపోయిన 2 మంత్రులు చూసినటువంటి 2 శాఖల్ని ప్రశాంత్ రెడ్డికి అప్పచెప్పారు. నిజామాబాద్ జిల్లా నుంచి ఈయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు కేబినెట్కి. ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడుగా ప్రశాంత్ రెడ్డి ఉంటున్నారు. పోచారం శ్రీనివాసరెడ్డి స్పీకర్గా వెళ్లడంతో నిజామాబాద్ జిల్లా నుంచి ప్రశాంత్ రెడ్డిని ఈసారి కేబినెట్లోకి తీసుకున్నారు. ఈయనకు 2 కీలకమైన శాఖలు ప్రశాంత్ రెడ్డికి దక్కాయి. ట్రాన్స్పోర్టు, రోడ్లు, భవనాల శాఖ ఈ 2 కూడా చాలా ముఖ్యమైన శాఖలు. అలాగే నిరంజన్ రెడ్డి అగ్రికల్చర్ వ్యవసాయ శాఖను అప్పగించారు. ఈయన తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. కేబినెట్ మంత్రిగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఈయనకు తెలంగాణ ప్రభుత్వంలో అత్యంత కీలకమైన శాఖ వ్యవసాయ శాఖ. వ్యవసాయ శాఖను ఈయనకు అప్పగించారు. గతంలో వ్యవసాయ శాఖ అలాగే మార్కెటింగ్, కోఆపరేషన్ డిఫరెంట్ మినిస్ట్రీ కింద ఉండేవి. వాటన్నిటినీ ఇప్పుడు ఒకే శాఖ కిందకు తీసుకొచ్చినట్టు మనకు సమాచారం. దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన చేయాల్సింది. అగ్రికల్చర్ కింద ఏ డిపార్ట్మెంట్లు వస్తున్నాయని నిరంజన్ రెడ్డికి అగ్రికల్చర్ అప్పగించారు. అలాగే జగదీష్ రెడ్డికి విద్యాశాఖ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక వచ్చిన తొలి ప్రభుత్వంలో జగదీష్ రెడ్డి మొదట విద్యాశాఖ చూశారు. ఆ తర్వాత కొన్ని పరిణామాలతోటి శాఖల మార్పు జరిగింది. అప్పుడు జగదీష్ రెడ్డికి విద్యుత్తు అలాగే మరికొన్ని శాఖలను కూడా అప్పచెప్పారు. ఎస్సీ డెవలప్మెంట్ అలాగే విద్యుత్ శాఖను ఇచ్చారు. ఇప్పుడు జగదీష్ రెడ్డికి మళ్ళీ విద్యాశాఖ. ఇప్పుడు విద్యాశాఖ తెలంగాణలో ప్రైమరీ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్ 3 కూడా కలిపి ఒకే శాఖ కిందకు ఉన్నాయి. ఇది లక్షలాది మంది టీచర్లు, నిరుద్యోగులతో సంబంధించినటువంటి డిపార్ట్మెంటు. ఈ డిపార్ట్మెంటు అంటే విద్యుత్ శాఖ నుంచి జగదీష్ రెడ్డికి ఈసారి విద్యాశాఖకు మార్చారు. తలసానికి పశుసంవర్ధక శాఖ ఇచ్చారు. గతం కేబినెట్ లో కూడా తలసాని ఉన్నాడు. అప్పుడు కూడా ఆయన ఇదే డిపార్ట్మెంట్ చూశారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గొర్రెల పంపిణీ ఇవన్నీ కూడా ఈ డిపార్ట్మెంట్ కిందకి వచ్చినాయి. ఆయన యాదవ్ కమ్యూనిటీకి సంబంధించినవాడు కాబట్టి మళ్ళీ అదే శాఖను తలసానికి ఇచ్చారు. సినిమాటోగ్రఫీ కూడా గత కేబినెట్ లో తలసాని చూశారు. దానికి సంబంధించి ఇంకా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. కొప్పులీశ్వర్ ఈయన కరీంనగర్ జిల్లా నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈయనకు అన్ని సంక్షేమ శాఖలు గతంలో బీసీ వెల్ఫేరు, ఎస్సీ వెల్ఫేరు, ఎస్టీ వెల్ఫేరు డిఫరెంట్ మినిస్ట్రీస్ కింద ఉండేది. ఈసారి అన్ని శాఖల్ని ఒకే శాఖ కిందకు తీసుకొచ్చి కొప్పులీశ్వర్కు తొలిసారి దాదాపు 6 సార్లు ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 6 సార్లు ఎన్నికైనాక తొలిసారి ఆయనకు మంత్రివర్గంలో చోటు దక్కింది. మొదటి నుంచి ఉద్యమంలో ఉన్న వ్యక్తి. ఆయనకు బీసీ, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ అన్ని వెల్ఫేర్స్ ఒకే శాఖ కిందకు తీసుకొచ్చి ఆ శాఖను మన కొప్పులీశ్వర్కు అప్పచెప్పారు. అలాగే ఇంద్రకరణ్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా నుంచి రెండోసారి ఆయన తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండోసారి మంత్రి అయ్యారు. ఆయనకు గతంలో ఎండోమెంట్స్, లా డిపార్ట్మెంట్, న్యాయశాఖ అలాగే దేవాదాయ శాఖ 2 ఉండేవి. వాటికి అదనంగా ఇప్పుడు అటవీ శాఖ. ఈ అటవీ శాఖ గతంలో అదే జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన జోగు రామన్నకు ఉండేది. ఆ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించి ఆయన ఈసారి కేబినెట్ లో చోటు దక్కలేదు.
ఆ జిల్లా నుండి చూసిన ఆ శాఖను కూడా ఈసారి ఇంద్రకరణ్ రెడ్డికి 3 శాఖల్ని ఇంద్రకరణ్ రెడ్డికి అప్పచెప్పారు. న్యాయశాఖ, అటవీ శాఖ, దేవాదాయ శాఖ. ఇక మల్లారెడ్డి, రంగారెడ్డి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మల్లారెడ్డికి కార్మిక శాఖను అప్పచెప్పారు. గతంలో ఇది హోంమంత్రి నాయన నరసింహారెడ్డిగా చేసినప్పుడు కార్మిక శాఖ కూడా కలిపి అందులోనే, అంటే ఆ శాఖను కూడా హోంమంత్రి చూసేవాళ్ళు. ఇప్పుడు దీన్ని విడిగా వేరు చేసి మల్లారెడ్డికి ఈ డిపార్ట్మెంట్ని అప్పచెప్పారు. ఇక కొన్ని కీలకమైన శాఖలు ముఖ్యంగా సీఎం దగ్గరే పెట్టుకున్నట్టు మనకు సమాచారం ఉంది. ఇరిగేషన్, గతంలో హరీష్ రావు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నారు. కాళేశ్వరం లాంటి భారీ సాగునీటి ప్రాజెక్టులను చేపట్టారు. ఈ హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు కూడా ఈ క్యాబినెట్ లో లేరు. కాబట్టి హరీష్ రావు చూస్తున్న ఇరిగేషన్ మీద సీఎం ప్రత్యేక దృష్టి పెట్టి పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా ఈ 5 years లో కంప్లీట్ చేయాలన్న స్కీమ్స్ ఉన్నాయి. వాటిని ప్రత్యేక దృష్టి పెట్టేందుకు ముఖ్యమంత్రి ఇరిగేషన్ తన దగ్గరే ఉంచుకున్నారు. అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా సీఎం తన దగ్గరే ఉంచుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే లేటెస్ట్ గా ఇప్పుడే వచ్చిన సమాచారం ప్రకారం ఎక్సైజ్ శాఖను శ్రీనివాస్ గౌడ్ కు అప్పగించారు. మహబూబ్ నగర్ నుండి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎక్సైజ్ శాఖను శ్రీనివాస్ గౌడ్ కి ఇచ్చారు. అలాగే పంచాయతీరాజ్ చాలా కీలకమైన శాఖ. ఇది ముఖ్యమంత్రికి బాగా దగ్గరుంటున్నటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఆయన కూడా 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తొలిసారి కేబినెట్ లో ఆయనకు అవకాశం వచ్చింది. ఆయనకు పంచాయతీరాజ్, ఇది అన్ని జిల్లాలతో సంబంధం ఉన్నటువంటి, నిత్యం ప్రజలతో సంబంధం ఉన్నటువంటి, అలాగే రూరల్లో బాగా డెవలప్మెంట్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి శాఖ పంచాయతీరాజ్ శాఖను ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఇచ్చారు. అలాగే కేటీఆర్ చూసినటువంటి కీలకమైన శాఖలు మున్సిపల్ డెవలప్మెంట్, ఐటీ, అలాగే ఇండస్ట్రీస్, ఈ 3 శాఖలు కూడా ఎవరికి ఇవ్వలేదంటే ఇవి ముఖ్యమంత్రి చూస్తారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత కేటీఆర్ ను క్యాబినెట్ లోకి తీసుకున్న తర్వాత ఆ శాఖలను మళ్ళీ కేటీఆర్ కి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు శాఖల కేటాయింపును కూడా పూర్తి చేశారు. థ్యాంక్ యూ సోమ్ గౌడ్.